అప్డేట్ చూద్దాం. వర్షాలు కాస్త తగ్గినా భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్ర రూపం. ఇంకా వరద నీటిలోనే భద్రాచలం ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీరు పోటెత్తుండటంతో భద్రాచలం పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలోని కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి బయటకి రాలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది అక్కడ. ఇక్కడ ఈ క్రమంలో భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు. రాములూరి దర్శనానికి ఎవ్వరూ రావద్దని సూచించారు. ఇక మరోవైపు భద్రాచలం గోదావరి వంతెనపై 2 రోజుల పాటు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. వర్షాలు కాస్త తగ్గినా భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్ర రూపం కొనసాగుతోంది. వరద నీరు పోటెత్తుండటంతో భద్రాచలం పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలోని కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్ నెలకొంది. ఈ క్రమంలో భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ 144 సెక్షన్ విధించారు. రాములూరి దర్శనానికి ఎవ్వరూ రావద్దని సూచించారు. మరోవైపు భద్రాచలం గోదావరి వంతెనపై 2 రోజుల పాటు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. ఇక భద్రాచలంలో పరిస్థితిపై మా ప్రతినిధి తిరుపతి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. తిరుపతి, గోదావరి గొడవపుచ్చులు ఆడుతుందని చెప్పవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగురించినటువంటి వరద నీటి మొత్తం కూడా ఆ గోదావరి వద్ద చేరుకుని దాదాపు 63 అడుగులకు అయితే చేరింది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా 53 అడుగులు మూడో ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ రోజు నైట్ క్రమేగా పెరుగుతూ ఈ రోజు 63 అడుగులకు చేరింది. ఈ రోజు నైట్ కూడా నైట్ వరకు అయితే ఆ దాపు చేరే అవకాశం ఉన్నట్టయితే శ్రీరామకృష్ణ అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా చూసుకుంటే పైన శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇటు సమ్మక్క బ్యారేజ్ కావచ్చు, పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయడం అయితే గోదావరి వద్ద అయితే గోదావరి అయితే పరుగులు పెడుతున్న పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఉదయం ఎంత కూడా కొంచెం ప్రశాంతంగా ఉంది. గుడులు కూడా కొంచెం కనపడ్డ పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సాయంకాలం అయ్యేసరికి పూర్తి స్థాయిలో మునిగిపోయి మొత్తం చెత్తను కల్పిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇటు మెట్ల కరకట్ట సంబంధించిన అంటే దాదాపు కరకట్ట కిందకి 10 మెట్లు ఉంటాయి. ఆ 10 మెట్లు కూడా నీట మునిగిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే ఇక్కడి నుంచి కూడా బూర్గంపాడు మండలం అంటే అటు పక్క ఉన్నటువంటి మండలాలు ఏవైతే బూర్గంపాడు, రెడ్డిపాలెం మండలాలు కూడా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో నీరు చేరుతుంది. అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఇప్పటికే కింద దిగువ ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు దాదాపుగా 300 కుటుంబాలని అంటే దాదాపుగా అయితే 1150 మందిని అయితే పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిడబ్ల్యూసీ అధికారులు అయితే లాంచీలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆ కరకట్ట పైన సిఆర్పిఎఫ్ బెటాలియన్ కూడా పూర్తి స్థాయిలో నిలిపించారు. దీంతో పాటు రెస్క్యూ టీంలు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పహారాగా వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కరకట్టకు ఏదైనా ముంపు వాటిలో ఏదైనా లీకేజీ కనుక ఉంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇసుక బస్తాలు కూడా ముందు చర్యలో భాగంగా అయితే ఇక్కడ నిలిచిన పరిస్థితి ఉంది. రెహనా. ఓకే తిరుపతి.
ఎస్, జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న డ్రోన్ విజువల్స్ లో మనం చూడొచ్చు. భద్రాచలం వరద గుప్పిట్లో ఉంది. భద్రాచలం మొత్తం వరదలో ఉంది. అయితే మనం చూడొచ్చు పంట పొలాలు కూడా నీట మునిగి ఉన్నాయి. ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు లోతట్టు ప్రాంతాల్లో. ఎందుకంటే జనాలకి ఎంత నీళ్లున్నా కూడా వాళ్ళ ఇంట్లో సామాన్ ఏమైపోతాయో, ఇల్లు ఏమైపోతుందో అని ఒక భయంతో వాళ్ళ ప్లేస్ కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పినా వినట్లేదు. కాబట్టి 144 సెక్షన్ కూడా విధించారు. మొత్తం అసలు మనం ఆ ఊరిని చూస్తే నీళ్లే కనిపిస్తున్నాయి. గుడి చూస్తే మనం గుడి పైన గోపురం ఒకటే కనిపిస్తుంది. మనం చూడొచ్చు పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం డ్రోన్ విజువల్స్, జీ తెలుగు న్యూస్ అందిస్తున్న డ్రోన్ విజువల్స్ లో చూస్తే ఇల్లులన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. మొత్తం అక్కడ ముంపు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే కలెక్టర్ ఖాళీ చేయించారు. అలాగే ఆ ఏరియాలోకి వెళ్లకుండా ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు. ఇళ్లనే కాదు, మొత్తం పంట పొలాలు కూడా నీటి మునగడం మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఎక్కడ అసలు జనాలు కనిపించట్లేదు, మొత్తం నీటిలోనే ఉంది భద్రాచలం. ఇలాంటి వరద దాదాపు 100 ఏళ్ల క్రితం వచ్చిందంట. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత భారీ వరద భద్రాచలం రావడం మళ్ళీ ఇదే ఫస్ట్ టైం 100 ఏళ్ల తర్వాత. కనుచూపు మేరలో మొత్తం అంతా నీళ్లే కనిపిస్తున్నాయి మనకి. టెంపుల్ గోపురం ఒకటే కనిపిస్తుంది. మొత్తం ఇళ్లన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. జనాలను అయితే అక్కడ కంట్రోల్ చేస్తున్నారు వెళ్లకుండా. లోతట్టు ప్రాంత ప్రజలందరూ ఇప్పటికే భయంతోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికైతే సేఫ్ ప్రాణాలతో బయటపడినా వాళ్ళ ఇళ్ల పరిస్థితి ఏంటి, తర్వాత వాళ్ళ తినే ఆహారం కానీ వాళ్ళ వస్తువులు కానీ అన్ని మొత్తం నీటిలో నానిపోయి మొత్తం పాడైపోయే సిచ్యువేషనే ఉంటది. కాబట్టి ఇప్పటికీ భయం గుప్పెట్లో బతుకుతున్నారని చెప్పాలి. ఇప్పటికీ మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మనం చూడొచ్చు గుడి గోపురం ఒకటే కనిపిస్తుంది. పంట పొలాలు కూడా పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. ఎస్, ఇప్పటికే జనాల్ని వాళ్ళ ప్లేసెస్ కి వెళ్లకుండా కలెక్టర్ అనుదీప్ కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. చాలా స్ట్రిక్ట్ గా 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి ప్లేస్ కి వెళ్లకుండా వాళ్ళు ఆపలేకపోతున్నారు. కాబట్టి 144 సెక్షన్ విధించారు. ఎందుకంటే వాళ్ళు సామాన్లు తెచ్చుకోవడానికో లేకపోతే వాళ్ళ ఇల్లే ఏమైపోతుందనో చూడడానికి వాళ్ళు వెళ్తారు రిస్క్ తీసుకొని. కానీ వీళ్ళు పోలీసులు అయితే 144 సెక్షన్ అయితే విధించారు. 144 సెక్షన్ కలెక్టర్ అనుదీప్ అయితే చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. ఎవరిని రానివ్వట్లేదు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగింది. మనం చూడొచ్చు ఎక్కడ కనిపించట్లేదు, మొత్తం ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కళకళ్లాడే భద్రాచలం ఇప్పుడు వరద గుప్పెట్లో కనిపిస్తుంది మనకి. కనుచీపు మేరలో మనుషులు ఎవ్వరూ కనిపించట్లేదు, మొత్తం నీళ్లే ఉన్నాయి. జీ తెలుగు న్యూస్ అందిస్తున్న డ్రోన్ విజువల్స్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మొత్తం భద్రాచలం అయితే వరద గుప్పెట్లో ఉంది. దాదాపు 100 ఏళ్ల క్రితం ఇంత భారీ స్థాయిలో వరద వచ్చింది. మళ్ళీ 100 ఏళ్ల తర్వాత ఇంత స్థాయిలో వచ్చిందని అక్కడి స్థానికులు కూడా చెప్పడం మనం విన్నాం. ఇక ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా ఈ గోదావరి ఉధృతి అయితే అలాగే కొనసాగుతుంది. సో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరూ భయం గుప్పిట్లోనే ఉన్నారు. అంటే ఇప్పటికీ కూడా ఇంకా తగ్గే సిచ్యువేషన్ లేదు. కంటిన్యూస్ గా అక్కడ వర్షం కూడా పడుతూనే ఉంది. సో ఇప్పటికీ భయం గుప్పిట్లో ఉన్నారు. వాళ్ళు భయం గుప్పిట్లో బతకడమే కాక వాళ్ళ ఇల్లు ఏమైపోతాయో, వాళ్ళ వస్తువులు ఏమైపోతాయో అని ఈ బాధ. సో చాలా స్ట్రిక్ట్ గా అందుకే వాళ్ళ ఇళ్లకు వెళ్లకుండా లోతట్టు ప్రాంత ప్రజలను అయితే స్ట్రిక్ట్ గా అదుపు చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం భద్రాచలం పట్టణం అయితే జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పొచ్చు. మనం జీ తెలుగు న్యూస్ అందిస్తున్న డ్రోన్ విజువల్స్ ని చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. మొత్తం భద్రాచలం పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడా కూడా మనకి ఒక్క పక్షి కూడా కనిపించట్లేదు. మొత్తం చుట్టూ నీరే, కనుచూపు మేరలో నీరే కనిపిస్తుంది. పంట పొలాలు కూడా మొత్తం నీటిలోనే ఉన్నాయి. సో భద్రాచలం పట్టణం అయితే జల దిగ్బంధంలో చిక్కుకుంది. భద్రాచలమనే కాదు, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చూసుకుంటే వరద ఉధృతి, గోదావరి ఉధృతి అయితే చాలా ఎక్కువగా ఉంది. సో లోతట్టు ప్రాంత ప్రజలందరూ భయం గుప్పిట్లోనే బతుకుతున్నారు. సో ఈ వరద నీరు ఎప్పటికి తగ్గుతుందో, ఎప్పటికి నార్మల్ సిచ్యువేషన్కి వస్తుందో అని
ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కనీసం వాళ్ళు ఒక హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఆదివాసీలు నార్మల్ గానే వాళ్ళు వాళ్ళ ప్లేస్ నుంచి హాస్పిటల్ చేరుకోవాలన్నా, ఒక ఊరికి చేరుకోవాలన్నా రవాణా సౌకర్యం చాలా చాలా అసౌకర్యంగా ఉంటది. అలాంటిది ఇప్పుడు వరద గుప్పిట్లో ఆదివాసీలు వాళ్ళకి ఏమైనా హెల్త్ పాడైనా కూడా హాస్పిటల్కి వెళ్లే సిచ్యువేషన్ ఉండదు. మనం ఇందాక జీ న్యూస్ లో ప్లే అయిన ఒక వార్తను చూస్తే ఒక సర్పంచ్ కి హెల్త్ బాగాలేకపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి ఆమెని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. సో ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే చాలా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి రవాణా సౌకర్యమే అంతంత మాత్రంగా ఉంటది. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ లో అయితే వాళ్ళ జీవనం చాలా కష్టంగా ఉంటుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, డ్రోన్ విజువల్స్ లో జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. మొత్తం భద్రాచలం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ ఒక మనిషి, పక్షి, పుట్ట ఏం కనిపించట్లేదు. మొత్తం నీటిలోనే ఉంది. గుడి గోపురం ఒకటే కనిపిస్తుంది. భద్రాచలంలో ఇంత తీవ్ర స్థాయిలో వరద రావడం అయితే 100 ఏళ్ల తర్వాత ఇలా వచ్చింది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో వరద నీరు పోటెత్తడం వల్ల భద్రాచలం పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక లోతట్టు ప్రాంత ప్రజలకైతే అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. దయచేసి ఎక్కడికి ట్రావెల్ చేయొద్దని, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవాలని. సో లోతట్టు ప్రాంత ప్రజల్లో ఇబ్బందులున్న వాళ్ళని కూడా ఫెసిలిటీస్ కల్పించి అధికారులు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో కలెక్టర్ అనుదీప్ 144 సెక్షన్ విధించడం జరిగింది. వాళ్ళ వల్ల ఇళ్లు ఏమైపోతున్నాయో అని వాళ్ళ ప్లేసెస్ కి వెళ్లకుండా వాళ్ళని అదుపు చేస్తున్నారు. సో ఇక వరద గుప్పిట్లో భద్రాచలం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలందరూ భయం గుప్పిట్లో ఉండగానే ఇప్పుడే తాజాగా ఇంకొక వార్త వాతావరణ శాఖ అందించింది. మరో 5 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు పడతాయని సమాచారం అందిస్తోంది. ఇప్పటికే వరద ఉధృతి ఎప్పటికి తగ్గుతుందా, ఎప్పటికి ఇల్లు చేరుకుంటామా అని ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకైతే ఇది చాలా భయంకరమైన న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే వాతావరణ శాఖ ప్రకటించింది తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తంగా 5 గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఇప్పటికే వరద గుప్పిట్లో భద్రాచలం జనం బతుకుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలైతే భయం గుప్పిట్లో ఉన్నారని చెప్పాలి. ఇప్పటికైతే సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అలాగే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రాణ నష్టం అయితే జరగకుండా ట్రై చేస్తున్నారు. మొత్తం సేఫ్ ప్లేసెస్ కి తరలిస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ అందజేస్తున్నారు. మనం క్లియర్ గా చూడొచ్చు డ్రోన్ విజువల్స్ లో. మొత్తం కనుచూపు మేరలో ఎవ్వరు మనుషులు, పిట్ట, పక్షి ఎవ్వరు కనిపించట్లేదు. అంతా నీళ్లే ఉంది. పంట పొలాలు కూడా నీట మునిగాయి. అసలు ఇళ్ల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది కొన్ని ఏరియాస్ లో. ఈ క్రమంలో ఇక భద్రాచలం, బూర్గంపాడు మండలాలైతే ప్రజలైతే బయటకు రాకుండా కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు. ఇక ముఖ్యంగా రాములూరు దర్శనానికైతే ఎవ్వరూ రావద్దని స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే భద్రాచలం గోదావరి వంతెనపై కూడా 2 రోజుల పాటు పూర్తిగా రాకపోకలపై నిషేధం విధించారు. ఇంకా వరద నీటిలోనే భద్రాచలం ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీరు పోటెత్తుండటంతో భద్రాచలం పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలోని కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి బయటకి రాలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది అక్కడ. ఇక్కడ ఈ క్రమంలో భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు. రాములూరి దర్శనానికి ఎవ్వరూ రావద్దని సూచించారు. ఇక మరోవైపు భద్రాచలం గోదావరి వంతెనపై 2 రోజుల పాటు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు.
వర్షాలు కాస్త తగ్గినా భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్ర రూపం కొనసాగుతోంది. వరద నీరు పోటెత్తుండటంతో భద్రాచలం పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలోని కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్ నెలకొంది. ఈ క్రమంలో భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ 144 సెక్షన్ విధించారు. రాములోరి దర్శనానికి ఎవ్వరూ రావద్దని సూచించారు. మరోవైపు భద్రాచలం గోదావరి వంతెనపై 2 రోజుల పాటు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. ఇక భద్రాచలంలో పరిస్థితిపై మా ప్రతినిధి తిరుపతి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. తిరుపతి, గోదావరి గొడవపుచ్చులాడుతుందని చెప్పవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగురించినట్టయితే వరద నీటి మొత్తం కూడా గోదావరి వద్ద చేరుకుని దాదాపు 63 అడుగులకు అయితే చేరింది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా 53 అడుగులు మూడో ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ రోజు నైట్ క్రమేగా పెరుగుతూ ఈ రోజు 63 అడుగులకు చేరింది. ఈ రోజు నైట్ వరకు అయితే ఆ దాపు చేరే అవకాశం ఉన్నట్టయితే శ్రీరామకృష్ణ అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా చూసుకుంటే పైన శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇటు సమ్మక్క బ్యారేజ్ కావచ్చు, పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయడం అయితే గోదావరి వద్ద అయితే గోదావరి అయితే పరుగులు పెడుతున్న పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంది. గుడులు కూడా కొంచెం కనపడ్డ పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సాయంకాలం అయ్యేసరికి పూర్తి స్థాయిలో మునిగిపోయి మొత్తం చెత్తను కల్పిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇటు మెట్ల కరకట్ట సంబంధించిన అంటే దాదాపు కరకట్ట కిందకి 10 మెట్లు ఉంటాయి. ఆ 10 మెట్లు కూడా నీట మునిగిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే ఇక్కడి నుంచి కూడా బూర్గంపాడు మండలం అంటే అటు పక్క ఉన్నటువంటి మండలాలు ఏవైతే బూర్గంపాడు, రెడ్డిపాలెం మండలాలు కూడా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో నీరు చేరుతుంది. అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఇప్పటికే కింద దిగువ ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు దాదాపుగా 300 కుటుంబాలని అంటే దాదాపుగా అయితే 1150 మందిని అయితే పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిడబ్ల్యూసీ అధికారులు అయితే లాంచీలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆ కరకట్ట పైన సిఆర్పిఎఫ్ బెటాలియన్ కూడా పూర్తి స్థాయిలో నిలిపించారు. దీంతో పాటు రెస్క్యూ టీంలు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పహారాగా వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కరకట్టకు ఏదైనా ముంపు వాటిలో ఏదైనా లీకేజీ కనుక ఉంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇసుక బస్తాలు కూడా ముందు చర్యలో భాగంగా అయితే ఇక్కడ నిలిచిన పరిస్థితి ఉంది. రెహనా. ఓకే తిరుపతి. జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న డ్రోన్ విజువల్స్ లో మనం చూడొచ్చు. భద్రాచలం వరద గుప్పిట్లో ఉంది. భద్రాచలం మొత్తం వరదలో ఉంది. అయితే మనం చూడొచ్చు పంట పొలాలు కూడా నీట మునిగి ఉన్నాయి. ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు లోతట్టు ప్రాంతాల్లో. ఎందుకంటే జనాలకి ఎంత నీళ్లున్నా కూడా వాళ్ళ ఇంట్లో సామాన్ ఏమైపోతాయో, ఇల్లు ఏమైపోతుందో అని ఒక భయంతో వాళ్ళ ప్లేస్ కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పినా వినట్లేదు. కాబట్టి 144 సెక్షన్ కూడా విధించారు. మొత్తం అసలు మనం ఆ ఊరిని చూస్తే
నీళ్లే కనిపిస్తున్నాయి. గుడి చూస్తే మనం గుడి పైన గోపురం ఒకటే కనిపిస్తుంది. మనం చూడొచ్చు పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం డ్రోన్ విజువల్స్, జీ తెలుగు న్యూస్ అందిస్తున్న డ్రోన్ విజువల్స్ లో చూస్తే ఇల్లులన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. మొత్తం అక్కడ ముంపు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే కలెక్టర్ ఖాళీ చేయించారు. అలాగే ఆ ఏరియాలోకి వెళ్లకుండా ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు. ఇళ్లనే కాదు మొత్తం పంట పొలాలు కూడా నీటి మునగడం మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఎక్కడ అసలు జనాలు కనిపించట్లేదు, మొత్తం నీటిలోనే ఉంది భద్రాచలం. ఇలాంటి వరద దాదాపు 100 ఏళ్ల క్రితం వచ్చిందంట. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత భారీ వరద భద్రాచలం రావడం మళ్ళీ ఇదే ఫస్ట్ టైం 100 ఏళ్ల తర్వాత. కనుచూపు మేరలో మొత్తం అంతా నీళ్లే కనిపిస్తున్నాయి మనకి. టెంపుల్ గోపురం ఒకటే కనిపిస్తుంది. మొత్తం ఇళ్లన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. జనాలను అయితే అక్కడ కంట్రోల్ చేస్తున్నారు వెళ్లకుండా. లోతట్టు ప్రాంత ప్రజలందరూ ఇప్పటికే భయంతోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికైతే సేఫ్ ప్రాణాలతో బయటపడినా వాళ్ళ ఇళ్ల పరిస్థితి ఏంటి, తర్వాత వాళ్ళ తినే ఆహారం కానీ వాళ్ళ వస్తువులు కానీ అన్ని మొత్తం నీటిలో నానిపోయి మొత్తం పాడైపోయే సిచ్యువేషనే ఉంటది. కాబట్టి ఇప్పటికీ భయం గుప్పెట్లో బతుకుతున్నారని చెప్పాలి. ఇప్పటికీ మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మనం చూడొచ్చు గుడి గోపురం ఒకటే కనిపిస్తుంది. పంట పొలాలు కూడా పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. ఎస్, ఇప్పటికే జనాల్ని వాళ్ళ ప్లేసెస్ కి వెళ్లకుండా కలెక్టర్ అనుదీప్ కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. చాలా స్ట్రిక్ట్ గా 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి ప్లేస్ కి వెళ్లకుండా వాళ్ళని ఆపలేకపోతున్నారు కాబట్టి 144 సెక్షన్ విధించారు. ఎందుకంటే వాళ్ళు సామాన్లు తెచ్చుకోవడానికో లేకపోతే వాళ్ళ ఇల్లే ఏమైపోతుందనో చూడడానికి వాళ్ళు వెళ్తారు రిస్క్ తీసుకొని. కానీ వీళ్ళు పోలీసులు అయితే 144 సెక్షన్ అయితే విధించారు. 144 సెక్షన్ కలెక్టర్ అనుదీప్ అయితే చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. ఎవరిని రానివ్వట్లేదు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగింది. మనం చూడొచ్చు ఎక్కడ కనిపించట్లేదు, మొత్తం ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కళకళ్లాడే భద్రాచలం ఇప్పుడు వరద గుప్పెట్లో కనిపిస్తుంది మనకి. కనుచీపు మేరలో మనుషులు ఎవ్వరూ కనిపించట్లేదు, మొత్తం నీళ్లే ఉన్నాయి. జీ తెలుగు న్యూస్ అందిస్తున్న డ్రోన్ విజువల్స్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మొత్తం భద్రాచలం అయితే వరద గుప్పెట్లో ఉంది. దాదాపు 100 ఏళ్ల క్రితం ఇంత భారీ స్థాయిలో వరద వచ్చింది. మళ్ళీ 100 ఏళ్ల తర్వాత ఇంత స్థాయిలో వచ్చిందని అక్కడి స్థానికులు కూడా చెప్పడం మనం విన్నాం. ఇక ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా ఈ గోదావరి ఉధృతి అయితే అలాగే కొనసాగుతుంది. సో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరూ భయం గుప్పిట్లోనే ఉన్నారు. అంటే ఇప్పటికీ కూడా ఇంకా తగ్గే సిచ్యువేషన్ లేదు. కంటిన్యూస్ గా అక్కడ వర్షం కూడా పడుతూనే ఉంది. సో ఇప్పటికీ భయం గుప్పిట్లో ఉన్నారు. వాళ్ళు భయం గుప్పిట్లో బతకడమే కాక వాళ్ళ ఇల్లు ఏమైపోతాయో, వాళ్ళ వస్తువులు ఏమైపోతాయో అని ఈ బాధ. సో చాలా స్ట్రిక్ట్ గా అందుకే వాళ్ళ ఇళ్లకు వెళ్లకుండా లోతట్టు ప్రాంత ప్రజలను అయితే స్ట్రిక్ట్ గా అదుపు చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం భద్రాచలం పట్టణం అయితే జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పొచ్చు. మనం జీ తెలుగు న్యూస్ అందిస్తున్న డ్రోన్ విజువల్స్ ని చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. మొత్తం భద్రాచలం పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడా కూడా మనకి ఒక్క పక్షి కూడా కనిపించట్లేదు. మొత్తం చుట్టూ నీరే, కనుచూపు మేరలో నీరే కనిపిస్తుంది. పంట పొలాలు కూడా మొత్తం నీటిలోనే ఉన్నాయి. సో భద్రాచలం పట్టణం అయితే జల దిగ్బంధంలో చిక్కుకుంది. భద్రాచలమనే కాదు, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చూసుకుంటే వరద ఉధృతి, గోదావరి ఉధృతి అయితే చాలా ఎక్కువగా ఉంది. సో లోతట్టు ప్రాంత ప్రజలందరూ భయం గుప్పిట్లోనే బతుకుతున్నారు. సో ఈ వరద నీరు ఎప్పటికి తగ్గుతుందో, ఎప్పటికి నార్మల్ సిచ్యువేషన్కి వస్తుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కనీసం వాళ్ళు ఒక హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఆదివాసీలు నార్మల్ గానే వాళ్ళు వాళ్ళ ప్లేస్ నుంచి హాస్పిటల్ చేరుకోవాలన్నా, ఒక ఊరికి చేరుకోవాలన్నా రవాణా సౌకర్యం చాలా చాలా అసౌకర్యంగా ఉంటది. అలాంటిది ఇప్పుడు వరద గుప్పిట్లో ఆదివాసీలు వాళ్ళకి ఏమైనా హెల్త్ పాడైనా కూడా హాస్పిటల్కి వెళ్లే సిచ్యువేషన్ ఉండదు. మనం ఇందాక జీ న్యూస్ లో ప్లే అయిన ఒక వార్తను చూస్తే ఒక సర్పంచ్ కి హెల్త్ బాగాలేకపోతే
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి ఆమెని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. సో ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే చాలా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి రవాణా సౌకర్యమే అంతంత మాత్రంగా ఉంటది. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ లో అయితే వాళ్ళ జీవనం చాలా కష్టంగా ఉంటుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, డ్రోన్ విజువల్స్ లో జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. మొత్తం భద్రాచలం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ ఒక మనిషి, పక్షి, పుట్ట ఏం కనిపించట్లేదు. మొత్తం నీటిలోనే ఉంది. గుడి గోపురం ఒకటే కనిపిస్తుంది. భద్రాచలంలో ఇంత తీవ్ర స్థాయిలో వరద రావడం అయితే 100 ఏళ్ల తర్వాత ఇలా వచ్చింది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో వరద నీరు పోటెత్తడం వల్ల భద్రాచలం పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక లోతట్టు ప్రాంత ప్రజలకైతే అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. దయచేసి ఎక్కడికి ట్రావెల్ చేయొద్దని, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవాలని. సో లోతట్టు ప్రాంత ప్రజల్లో ఇబ్బందులున్న వాళ్ళని కూడా ఫెసిలిటీస్ కల్పించి అధికారులు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో కలెక్టర్ అనుదీప్ 144 సెక్షన్ విధించడం జరిగింది. వాళ్ళ వల్ల ఇళ్లు ఏమైపోతున్నాయో అని వాళ్ళ ప్లేసెస్ కి వెళ్లకుండా వాళ్ళని అదుపు చేస్తున్నారు. సో ఇక వరద గుప్పిట్లో భద్రాచలం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలందరూ భయం గుప్పిట్లో ఉండగానే ఇప్పుడే తాజాగా ఇంకొక వార్త వాతావరణ శాఖ అందించింది. మరో 5 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు పడతాయని సమాచారం అందిస్తోంది. ఇప్పటికే వరద ఉధృతి ఎప్పటికి తగ్గుతుందా, ఎప్పటికి ఇల్లు చేరుకుంటామా అని ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకైతే ఇది చాలా భయంకరమైన న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే వాతావరణ శాఖ ప్రకటించింది తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తంగా 5 గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఇప్పటికే వరద గుప్పిట్లో భద్రాచలం జనం బతుకుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలైతే భయం గుప్పిట్లో ఉన్నారని చెప్పాలి. ఇప్పటికైతే సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అలాగే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రాణ నష్టం అయితే జరగకుండా ట్రై చేస్తున్నారు. మొత్తం సేఫ్ ప్లేసెస్ కి తరలిస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ అందజేస్తున్నారు. మనం క్లియర్ గా చూడొచ్చు డ్రోన్ విజువల్స్ లో. మొత్తం కనుచూపు మేరలో ఎవ్వరు మనుషులు, పిట్ట, పక్షి ఎవ్వరు కనిపించట్లేదు. అంతా నీళ్లే ఉంది. పంట పొలాలు కూడా నీట మునిగాయి. అసలు ఇళ్ల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది కొన్ని ఏరియాస్ లో. ఈ క్రమంలో ఇక భద్రాచలం, బూర్గంపాడు మండలాలైతే ప్రజలైతే బయటకు రాకుండా కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు. ఇక ముఖ్యంగా రాములూరు దర్శనానికైతే ఎవ్వరూ రావద్దని స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే భద్రాచలం గోదావరి వంతెనపై కూడా 2 రోజుల పాటు పూర్తిగా రాకపోకలపై నిషేధం విధించారు.